లెఫ్ట్ అంటే నా ఫేవరెట్ 3 పీపుల్ ఈ వీక్లో. లెఫ్ట్ అంటే లాస్, ఓకే. సో అని చెప్పేసి నేను మాట్లాడతా. దానికి ముందు భాష అయితే ఎలిమినేట్ అయిండు. కానీ భాష ఎందుకు ఎలిమినేట్ అయిందంటే నాగార్జున చెప్పలేడు కదా. ఈ హోమ్లో వాళ్ళొకళ్ళు బిగ్ బాస్ హోమ్లో అందరూ దండలు అక్కడికి వాడు ఎవర్రా వాడి పేరు ఆదిత్య ఓంకి దండలు వేసారు. కానీ సీత ఒక్కటే భాషగాడికి దండ వేసింది అంతే. సో ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకు నేను ఒకటే చెప్తా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో భాష ఎందుకంటే ఎక్కువ జోకులు ఒకటే చెప్తాడు. కొంచెం వర్క్ చేయాలి, ఇంకా గేమ్స్ మంచిగా ఆడాలా, ఓకే. ఇది ఒకటి రీజన్. కానీ దానికి ముందు వీడు హెల్మెట్ కావాలి ఫస్ట్ ఆదిత్య, ఓకే. బిగ్ బాస్లో వర్క్ చేస్తాడు అంతే, ఓకే. గిన్నెలు తోముతాడు అంతే, ఓకే. అంతే. అసలు ఎవరితోని మాట్లాడుకున్నా కానీ వాడు ఎక్కువ ఇది ఇట్లా గేమ్ ఇట్లా రావాలా, ఇట్లా మంచిగా మాట్లాడాలా అని మాట్లాడలేడాడు, ఓకే. సో వాడు అప్పుడే హెల్మెట్ కావాలా నాకు తెలిసి. భాష మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు నాకు తెలిసి, ఓకే. ఎందుకంటే ఆదిత్య 6 days అయిన తర్వాత ఆదిత్య హెల్మెట్ అవుతారు. ఇంకో 1 week తర్వాత ఇంకో 4-5 people ఎంట్రీ ఇస్తారు బిగ్ బాస్ 8లో. దాంట్లో భాష కూడా ఉంటారని నేను సో నేను ఎందుకు లాస్ ఎందుకు చెప్తా అంటే ఫస్ట్ లాస్ ఎవరు చెప్తున్నా అంటే పృథ్వీరాజ్, ఓకే. పులిహోర గాడు, ఓకే. ఒకటే చెప్తా అంతే. వాడు ఇంకా గేమ్ మంచిగా ఆడాలా, ఇంకా అసలు బయట ఏమన్నా చేసుకోర్రా భయ్. ఇక్కడ బిగ్ బాస్లో మంచిగా గేమ్ ఆడాలా, మంచిగా మాట్లాడాలా అంతే బ్రో, విన్ అయిపోతారు, ఓకే. అదైతే కరెక్ట్ కావాలా. కానీ పృథ్వీ సోనియా దగ్గరనే రౌండ్ తిరుగుతారు, అది కరెక్ట్ కాదు, ఓకే. ఆదిత్య ఓం గాడైతే నాకైతే వాడు హెల్మెట్ కావాలా ఈ వీక్లో. వాళ్ళ ఫ్రెండ్ గాడినే ద్రోహం చేసిండు కదా, అది కరెక్ట్ కాదు, అది చేయాలా. తర్వాత ఈమె పేరు నేను ఒకటి చెప్తా. ఈమె పేరు షామి, ఓకే. యామి అవ్వాలా, నేను అట్లా మాట్లాడాలా. వాళ్ళు లాస్ అయిన నుంచి ఆమె మంచిగా డ్యాన్స్ చేస్తున్నది, ఇది ఓకే. కొంచెం మంచిది కాదు, ఎందుకంటే గేమ్స్ మళ్ళీ ఒకసారి వీడియో కూడా ఉన్నాడు కదా మణికంఠ గాడు, ఏదో గేమ్లో ఆడాలప్పుడు డిసిషన్ తీసుకోవాలా, ఓకే. వాళ్ళ ఇద్దరు అదొకటి ఉన్నది, అది కరెక్ట్ కాదు, ఓకే. సో ఇదొక్కటే, అందుకే లాస్ అని ఇటు పెట్టేస్తున్నా. సో ఇటు సైడ్ వెళ్ళిపోవాలంటే పృథ్వీరాజ్ గారు షామి ఇద్దరిని అటు సైడ్ వెళ్ళిపోవాలి, విన్ అవ్వాలి. అందుకే చెప్తున్నా బ్రో. కానీ ఆదిత్యం అయితే వెళ్ళిపోవాలి నాకు తెలిసి. సోనియా నాకు తెలిసి ఇంకొక 5 to 6 weeks తర్వాత ఎలిమినేట్ అయిపోవాలి. ఎందుకంటే ఆమె మొత్తము మాస్క్ వేసుకొని ఆడుతున్నది అంటే మనకు తెలుస్తుంది, కానీ వాళ్ళకి తెలుస్తలేదు కదా లోపల, ఓకే. సో అదైతే కరెక్ట్ కాదు. ఎవరిని చెప్తున్నా అంటే ప్రేరణ, ఓకే. సో తప్పైందంటే ఆమె ఒక 6 people ఉన్నారు, ఓకే. ఆమె క్యాప్టెన్ అయింది అప్పుడు, ఓకే. కరెక్టా తప్ప అని ఆమెకి ఎట్లా తెలుస్తుంది? సో అదొక్కటే. కానీ వాళ్ళ టీం నుంచే ఎలిమినేట్ చేసింది కదా, ఓకే, ప్రేరణ. అందుకే నేను చెప్తున్నా ప్రేరణ అయితే నేను ఒకటే మళ్ళీ గేమ్స్ మంచిగా ఆడుతుంది, ఓకే. మళ్ళీ ఒకసారి కరెక్టా తప్ప అని చెప్పేసి కానీ మళ్ళా ఆత్యంకి వేసింది, కానీ భాష కరెక్టే చెప్తుండు, ఓకే. సో అదే అంటున్నా. కానీ ప్రేరణ అయితే కంటెస్టెంట్స్, ఓకే. అంటే నేను ఎందుకు విన్ అయినా అని చెప్పేస్తే ఒకరోజు సండేనో సాటర్డేనో ఎట్లా మాట్లాడింది అంటే ఒక 1 minute కరెక్టా తప్ప అదొకటి మాట్లాడింది. సో ఇదైతే నేనేమంటున్నా అంటే ఈమె విన్ అవ్వాలి, ఓకే. ఒక 5 కంటెస్టెంట్లో ఈమె అందులో ఉండాలని నేను అనుకుంటున్నా. తర్వాత సీత, ఓకే. సీత ఉన్నా కానీ అప్పుడే కరెక్ట్ మాట్లాడుతుంది, ఇంకా తప్ప రైట్ అని కరెక్టే మాట్లాడుతుంది. కానీ ఇంకా కొంచెము కానీ ఈ 2 weeks అయితే కరెక్ట్ చెప్తున్నా నాకు తెలిసి. ఇంకొక 2-3-4 weeks తర్వాత కరెక్టా తప్ప అని చెప్పాలా. డెసిషను, గేమ్స్, ఓకే. కన్నింగ్ ఉండొద్దు, అదొకటి, అది కావాలా. సో అందుకే నేను చెప్తున్నా. సో కానీ ఈ 2 weeks అయితే ప్రేరణ, సీత అయితే కరెక్ట్ చెప్తున్నా. మళ్ళీ అఫ్రిది గాడు కూడా, ఓకే. ఎందుకు అఫ్రిది అని చెప్పేసి వాడు కరెక్టే
గేమ్స్ మంచిగా ఆడతాడు. ఓకే. ఆ, ఎవరన్నా ఎవరన్నా వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేస్తే వాడు కూడా అక్కడికి వెళ్ళి దొంగతనం. ఓకే అంతే బ్రో. ఓకే. సో అదే చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు. అయితే నేను ఒకటే చెప్తున్నా, అఫ్రీది గాడు ఏంటంటే గేమ్స్ మంచిగా ఆడిండు. ఓకే. అఫ్రీది గాడు అయితే నేను ఒక 2 గేమ్స్ మంచిగా ఆడతాడు. మిడిల్లో నేను ఒకటి లేయర్ ఉన్నది మధ్యలో. సో మధ్యలో వాళ్ళన్నీ పెట్టిన, ఎందుకంటే వాళ్ళ బయట వస్తలేరు. ఓకే. సో ఎందుకంటే నేను చెప్తున్నా. సో మా మణికంఠ ప్రియ ఇద్దరు దొంగలు. అది కైనిక సి క్యాప్టెన్ ఏంటంటే వాళ్ళిద్దరు ఇంకా గేమ్స్ ఇంకా ఎవరైనా లాస్ అయితే అరే మేము మంచి ఏం కాదు లైట్ తీసుకొని మాట్లాడే వెళ్ళిపోవాలి. ఓకే. కానీ అఫ్రీద్ గాడు లోపలే వచ్చిండు కదా, ఆల్రెడీ నాగార్జున చెప్పిండు, అది కరెక్ట్ కాదు. పేరు నిఖిల్ గాడు, ఆడు కూడా కొంచెం పులిహోర నాకు తెలిసి. మణి నిఖిల్ గాడు ఇంకా ముంగట వచ్చినప్పుడు వాడు కరెక్టా తప్ప అని చెప్తాను. నాకు తెలిసి వీడైతే మాస్క్ వీడి దగ్గర పక్కా మాస్క్ ఉన్నది వీడి దగ్గర. సో దట్స్ ఇట్ బ్రో. ఓకే. వీడు ఒకడు ఉన్నాడు బ్రో, వీడు నవీన్ గాడు. నవీన్ గాడు కూడా పులిహోర, కానీ నాకు ఇప్పటివరకు అర్థం కాదు వాడు కరెక్టా తప్ప అని చెప్పేసి. ఓకే. నేను ఏమంటున్నా అంటే, నేను ఇంకా అందుకే మిడిల్లో పెట్టిన వాళ్ళని, 6 పీపుల్ని. ఓకే. లెఫ్ట్ అయితే తప్పుగా ఎవరు చెప్తారో వాళ్ళని ఇట్లా పెట్టిన, రైట్ అంటే విన్ ఎవరంటే ప్రేరణ, సీత, ఆఫ్రీది గారిని. ఓకే. మిడిల్ అయితే మణికంఠ, ప్రియ, ఇంకా భాష, నైనిక, నిఖిల్, నవీన్. ఓకే. సో దట్స్ ఇట్. ఓకే. సో దట్స్ ఇట్ బ్రో. ఓకే. ఇంకా నాకు తెలిసి వాళ్ళ వైఫ్ డెలివరీ అయింది కదా, అక్కడికి వెళ్ళి చూసేసి మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత వస్తాడని నేను అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ బ్రో. నామినేషన్ ఉన్నది కదా, నాకు తెలిసి ఆదిత్య ఓం అయితే ఎలిమినేట్ అవుతున్నాను నాకు తెలిసి. ఓకే. సో దట్స్ ఇట్ బ్రో. Goodbye. Goodbye.